శీతాకాలం అనో, లేకపోతే లంగ్స్ ప్రాబ్లం ఉందనో, లేకపోతే గుండెల్లో నిమ్ము ఉందనో, లేకపోతే ఒళ్ళు చల్లబడుతుందనో కాదు. ఏ కాలమైనా సరే మనము చేయాల్సిన పని, మర్చిపోకుండా అందరూ చేయాల్సిన పని ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు తాగండి. చాలా కొన్ని వేల రకాల రోగాలకి ద బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయి. గోరువెచ్చని నీటిలోనే చాలా అద్భుతాలు ఉన్నాయి. మసిలిపోయే నీళ్ళు తాగమని చెప్పట్లా. గోరువెచ్చని నీళ్ళు తాగగలిగితే మనిషి అనేవాడు ఫ్యాట్ బర్నింగ్ లేవనా కానీ ఉండి డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోవటంతో పాటుగా ఉచ్చస్సు, తేజస్సు, ఉషస్సు మనిషిలో ఉన్నంత వరకు మనిషి అనేవాడు అతి దేదీప్యమానంగా ఉంటాడు. ఎన్ని రకాలుగా అటు అందంగా చూసుకున్నా, ఆరోగ్యంగా చూసుకున్నా, ఆత్మికంగా చూసుకున్నా, ఆరోగ్యంగా చూసుకున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద మనిషి అనేవాడు తేజస్తో ఉంటాడు. చల్ల నీళ్ళు అనేది పక్కన పడండి. ఫ్రిడ్జ్ వాటర్ ఫుల్లీ బ్యాండ్. నార్మల్ వాటర్ కూడా ఎప్పుడు తప్పదు. ఎక్కడికో వెళ్ళాం వాళ్ళ ఇంటికి వెళ్ళి మన ఇంటికి వెళ్ళినప్పుడు మీది ఎవరో నేను కావాలంటే ఏం చెప్తారమ్మా? ఏమొద్దు, అది సూపరు. ఆ మాట తినలేదు. ఇంకా సూపర్ మాట చెప్పండి. ఇంకా సూపరు. అది క్లాస్ కొట్టండి. నేను ఆ మాట చెప్తారా లేదా అని బాధపడతాను. పిన్ని గారు, అక్కయ్య గారు, బాబాయ్ గారు కొంచెం వేడి నీళ్ళు పెట్టండి అండి, ఇద్దరం తాగుదామని చెప్పండి. నిజంగా మీరు వాళ్ళకి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తారంటే, నిజంగా దీనివల్ల వాళ్ళు మీకు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తారంటే హాట్ వాటర్ తాగడం వల్ల. హాట్ వాటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రికాషన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. గుర్తుపెట్టుకోండి. జయ గురు.